హాయ్ పిల్లలు, ఈ వారం కథ పేరు ప్రాణం విలువ. రత్నపురి కనకపురి రాజ్యాల రాజులు ఒకరినొకరు జయించాలనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించారు. తెల్లవారితే యుద్ధం ఆరంభం కాబోతుందనగా యుద్ధరంగం మధ్యలో ఒక సాధువు పులిచర్మం పరిచి కమండలం ధరించి కూర్చుని ఉన్నారు. యుద్ధం ప్రారంభ సమయంలో ఆ సాధువు కథారంగంలో కూర్చుని ఉండడంతో రత్నపురి రాజు రాజసింహుడు, కనకపురి రాజు సింహరాజులు అతని వద్దకు వెళ్ళారు. రాజసింహుడు, మునివర్య, ఇది యుద్ధం చేయబోయే ప్రదేశము. ఏనుగులు, గుర్రాలు, రథాలు వస్తాయి. కత్తులు, ఈటెలు మీద పడి ప్రాణాలు తీస్తాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. కాబట్టి తమరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నారు ఆయన. ఆ సాధువు చిన్నగా నవ్వి, రాజులారా, ఒకరి రాజ్యం ఒకరు ఆక్రమించాలనే కోరికలతో అమాయకులైన భటుల్ని, మహావీరులైన సైన్యాధిపతుల్ని బలిచైపోతున్నారు మీరు. మరి ఏ కోరికలు లేక అడవిలో బ్రతికే నేను చనిపోయినందువల్ల హాని ఏమీ కలగదు. కానివ్వండి కానివ్వండి అన్నాడు ముని. ఆ మాటలతో ఆలోచన పడ్డారు ఇద్దరు రాజులు. తమ కోరికలకు ప్రజలను, జంతువుల్ని, రథాలని బలిపెట్టడం చేస్తున్నారు. ఒక్క క్షణము పొరుగు రాజ్యం ఆక్రమించాలనే కోరికలను అవతలకు పెడితే యుద్ధం అన్నది జరగదు, ప్రాణ నష్టము, ధన నష్టము జరగదు అని ఆలోచించిన రాజసింహుడు తన సైన్యాన్ని వెనక్కి మళ్లించాడు. అది చూసిన సింహరాజులు తన రాజ్యం వైపు వెళ్ళిపోయాడు సైన్యాన్ని తీసుకుని. ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు సంతోషిస్తూ అరణ్యం వైపు బయలుదేరాడు సాధువు. ఇదండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.